ప్రజల్లోకి వెళ్ళలేం 99 డేస్ అంటూ 99 డేస్ ప్రణాళికపై చేతులెత్తేసిన ఎమ్మెల్యేలు. సంక్షేమం అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 99 రోజుల పాటు కార్యక్రమాల కార్యాచరణ. అధికారులతో కలిసి పాల్గొనాలని ఎమ్మెల్యేలకు ఆదేశం. తాము వెళ్ళలేమంటూ శాసనసభ్యుల నిస్సహాయత. ప్రజల్లోకి వెళ్తే నిలదీతలు, ప్రశ్నలు తప్పవని నేరుగా ముఖ్యమంత్రి ముఖం మీద చెప్తున్న ఎమ్మెల్యేలు. రైతు భరోసా, పింఛన్ల పెంపు, యూరియా కొరతపై నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలంటూ ప్రశ్నలు. దీంతో అధికారులతోనే నిర్వహించేందుకు నిర్ణయం అంటూ ఇది బరాబర్, ఇది కరెక్టు. ఎమ్మెల్యేలు మంచిగా సమాధానం చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరక, వాళ్ళకు కూడా తెలుసు ఏం లేదని. పోతే ఊర్లలో ఫస్ట్ ఇట్లా ప్రతి రైతుకి వచ్చే ప్రశ్న, సార్ రైతు భరోసా ఏమా ఇంకా పడకపాయ పోయిన పంటది, ఇక ఎగబెట్టినట్టేనా, ఇక రాదా మాకు అని చెప్పి అడుగుతారు. కాబట్టి ఆ ప్రశ్నను ఎదుర్కోవాలంటే దమ్ము ఉండాలి. ఎందుకంటే 9,300 కోట్లు కావాలి. అవన్నీ క్రెడిట్ చేయాలంటే ముఖ్యమంత్రి ఆమోదం ఉండాలి. వాటికి మళ్ళా ఖజానాల ఆ డబ్బులు ఉండాలి. ఇన్ని ఉంటాయి దాని లెక్కలు. కాబట్టి ఏది ఉందో ఏది లేదో ఎవరికి క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి మైండ్లో ఏముందో అయితే ఎవరికి తెలియదు. ఇక మనకేమెరక వేయడు అనేది ఎరక, ఆయనకి ఇష్టం లేదని ఎరక, మనం అంటే ప్రేమ లేదని ఎరక. నెరవేరని హామీలు, అడ్రస్ లేని 6 గ్యారంటీలు, అటకెక్కిన ప్రగతి, నిధులు ఇవ్వలేని దుర్గతి, వీటన్నింటిని నేపథ్యంలో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో తెలియక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తలబట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఇప్పటికే దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు 99 రోజుల కార్యక్రమాలకు వెళ్ళేది లేదంటూ నేరుగా ముఖ్యమంత్రికి తేల్చి చెప్పారు. పోతే సిగ్గుందా మీకు? ఏం చేస్తున్నారు, ఏం చేసారు మీరు ఇప్పటిదాకా పీకింది ఏంది, కట్టలు కట్టింది ఏంది అని అడిగితే సమాధానం లేదు. ఇది మళ్ళీ నా మాట అనుకున్నారు, ప్రజల మాట ఇది. ఇలా ఏ ఎమ్మెల్యేనన్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యే సరే, బీజేపీ, బీఆర్ఎస్ లేకపోతే ఎంఐఎం వాళ్ళని అడుగుతారో లేదో నాకు తెలియదు, కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. ఏం చేసుకొచ్చినావు చెప్పు, ఇప్పటిదాకా మాకేం చెప్పారు మీరు, మీ గ్యారంటీ కార్డులు ఏవి, మీ 6 గ్యారంటీలు ఏంది, మీ హామీలు ఏంది, మీరు చెప్పిన ఏంది, మీరు చేస్తా అన్నది ఏంది, ఇలా చేసినది ఏందని పక్కా అడుగుతారు. దాన్ని ఎదుర్కోవాలంటే మామూలు ధైర్యం ఉండదు. పోలీసు వాళ్ళని పెట్టుకొని పోవచ్చు. కాకపోతే 1 రోజా 2 రోజుల, ఏదో 1 రోజు 2 రోజులు అయితే ఇప్పుడు పోతున్నారు ఆడాడ రిబ్బన్లు కట్ చేయనీకి, లేకపోతే శంకుస్థాపనలకు వాటికి వీటికి. కానీ 99 రోజుల కార్యక్రమం చేయాలంటే, రోజు ఒక చోట అందుబాటులో ఉండాలంటే ఈ ఆడుంటారు, అయితే అది వెళ్ళతో సాధ్యం. అందుకే ముఖ్యమంత్రికి డైరెక్ట్గా చెప్పేసారు, మాతోనే కాదు సార్, మేము చేయలేము, నీకు ఓపికంటే నువ్వు పోయి కనీసం ప్రజలలో ఏం చెప్తావు చెప్పుకో, కానీ మాకైతే అంత సీన్ లేదని చెప్పి డైరెక్ట్గా ఓపెన్గా ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జంకుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తాజాగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమం చేపట్టింది. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలను సైతం భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలిసింది. అయితే దీన్ని పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకించినట్టు సమాచారం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వీళ్ళకి గిదెట్ల శాతం అవుతుంది. కొంతమంది డీసీసీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు మన దగ్గర, కొంతమంది డీసీసీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. వాళ్ళు ఎట్లా డాన్సులు చేస్తారు చూడరు. డీసీసీ అధ్యక్షులు సరే, అందరు కాదు, కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, తెలుసు కదా మనకి. ఇక ఇవన్నీ మళ్ళా కాపీ రైట్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఇగో ఈయన తెలుసా, ఎమ్మెల్యే విడమ బొజ్జు. ఇగో ఆడియో పెట్టగానే వీడియో చూపెట్టు. ఖానాపూర్ ఎమ్మెల్యే విడమ బొజ్జు. చూడురి, డాన్స్ చూడురి, కనిపిస్తుందా? ఇది వీళ్ళు వాడుతున్న వేషాలు. ఇక కొంతమంది అన్న ఆట విడుపు ఉండొద్దా, కొంచెం ఉంటే ఉండొచ్చు కదా, వాళ్ళు మాత్రం పర్సనల్ ఎంజాయ్ చేయొద్దా. పర్సనల్ కాదు, అది అఫీషియల్ కార్యక్రమము, డీసీసీ అధ్యక్షులది. అందులో ఖానాపూర్కి సంబంధించి ఈయన ఇగో ఈ ఆట చూడరు. ఇగో చూసిరు కదా, ఎంత మంచిగా ఎగురుతుండు చూడురి. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి ప్రెసిడెంట్ ఎవరున్నారు అక్కడ, మహేష్ కుమార్ గౌడ్. దీనికోసానికి ఎంత ఖర్చు పెట్టారట తెలుసా? ఇగో తెలంగాణ ప్రజల ట్యాక్స్ సొమ్ము 81 లక్షల ఖర్చు. తెలంగాణ ఆంధ్ర డీసీసీల ట్రైనింగ్ ముందు హరిత రిసార్ట్కు 81 లక్షలు పెట్టి మరమ్మతులు చేసిరట. చూసిరా, మరమ్మతులు చేసుకొని శిక్షణ తరగతులు అంటే ఎట్లుండాలి చూడండి. ఇగో అలా డాన్సులు చూడండి, అలా కథలు చూడండి, అలా వేషాలు చూడండి. కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారా అంటే ఇగో గీ పని చేస్తున్నారు, డాన్సులు ఆడుతున్నారు. వాళ్ళకి డాన్సులు లెక్క అనిపిస్తుంది. ఇగో చూడు ఇక ఇలా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. సరే, నాయకులు వీళ్ళు మన నాయకులు, అది నేను చెప్పేది. దీనికి చేతనవుతుంది. అందుకే వీళ్ళు ఏమనుకుంటారంటే
ప్రజలని పిచ్చోళ్ళని చేసినాం, సరిపోయిందిగా, మాట మేము ఆడుకోవచ్చని డాన్సులు ఆడుతూ ఉన్నారు. దానికి చేతన అవుతుంది కానీ దీనికి చేతన అవుతుందా? ఆ పని అంటే చేస్తారు, ఆటలు అంటే ఆడతారు. కానీ ఇక్కడ చూడండి, ఇగో ఇదే ఆటలు ప్రజల ముందు వచ్చి ఆడుర్రి, ఒక్కసారి ప్రజల దగ్గరికి వచ్చి ఈ ఆటలు ఆడుర్రి, చూపిస్తారు మీకు, జనం చూపిస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎట్లయినా ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు, మాకు సీట్లు ఇచ్చిండ్రు, ఇక మా ఆటలు మేము ఆడుకోవచ్చు, కాబట్టి ఇక మమ్మల్ని ఎవరు ఏమనరు అన్నంత ధైర్యంగా వాళ్ళు ఉన్నారు. ఇక జరిగిన సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు నేరుగా ఆయనకే ఈ మాట చెప్పినట్టు చర్చ జరుగుతుంది. మీరు ఎన్నైనా చెప్పండి, ప్రస్తుత పరిస్థితుల్లో మేము ప్రజల్లోకి వెళ్ళలేం. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళ్ళినా ప్రజల నుంచి చీత్కారాలు, నిరసనలు, ప్రశ్నలు తప్పవు. ఇవన్నీ భరించడం కన్నా ప్రజల్లోకి వెళ్లకుండా ఉంటేనే బాగుంటుందని ఎమ్మెల్యేలు స్పష్టం చేసినట్టు తెలిసింది. తమకు బదులుగా అధికారులనే పంపించాలని సూచించినట్టు సమాచారం. రైతు భరోసా, పింఛన్లపై ఏం చెప్పాలి, అదే అసలు ముచ్చట. పింఛన్లు ఇగో పెంచుతుంది, అగో పెంచుతున్నాం, ఇగొచ్చింది, అగొచ్చిందని చెప్పారు. రైతు భరోసా ఇక పడ్డది, అగబడ్డది, ఇక రేపే, ఇక మాపే, ఇక ఎల్లుండి అని చెప్పారు. ఏమైంది మరి? అందుకే అడుగుతారు. సంక్షేమ పథకాల అమల్లో సర్కారు నిర్లక్ష్యం వహిస్తున్నది అని, దీంతో నిరసన సెగ తమలను ఎదుర్కోవాల్సి వస్తున్నదనే ఆందోళన ఎమ్మెల్యేలో నెలకొంది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ఆ ప్రభావం తమపై పడుతున్నదని చెప్తున్నారు. యాసంగి సాగు ముగింపు దశ చేరుకున్నా రైతులకు రైతు భరోసా పంపిణీ చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు భరోసా ఎప్పుడంటూ రైతులు మమ్మల్ని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పమంటారు? అట్లే పింఛన్ల పెంపు ఏదని అవ్వాతాతలు 2500 ఏమని మహిళలు అడిగితే ఏమని చెప్పాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. రైతు భరోసాపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సార్లు రైతులకు మాట ఇచ్చి తప్పారని, ఇప్పుడు మరోసారి తాము చెప్తే నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరని అన్నట్టు తెలిసింది. యూరియా కొరత, రైతు భరోసా ఇవ్వకపోవడం, పంట కొనుగోలులో నిర్లక్ష్యం, ఇప్పటికే ప్రభుత్వంపై నమ్మకం పోయిందని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే వ్యతిరేకతను పసిగట్టి ముందే అలర్ట్ అయ్యారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాడు అధికారం కోసం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఆ ఫలితాన్ని తాము అనుభవించాల్సి వస్తుందని, ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆందోళన అధికార పార్టీ ఎమ్మెల్యేలు నెలకొంది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఎంత మొత్తుకున్నా ఎమ్మెల్యేలు మాత్రం గ్రామాల్లోకి వెళ్లడం లేదు. అయితే హైదరాబాద్లో లేదంటే జిల్లా కేంద్రాల్లోనూ ఉంటున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ అభ్యర్థులను ప్రజల వద్దకు పంపించారు తప్ప ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేదు. ఒకవేళ ఎప్పుడైనా నియోజకవర్గాలకు వెళ్లాల్సి వచ్చినా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నారు. ఇంత జాగ్రత్త పడినప్పటికీ ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు నిరసనలు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 99 రోజుల ప్రణాళిక రూపొందించడంతో ఎమ్మెల్యేలో ఆందోళన మరింత ఎక్కువైందనే చర్చ పార్టీలో జరుగుతోంది. దీంతో ప్రజా వ్యతిరేకతను ముందే పసిగట్టిన ఎమ్మెల్యేలు ముందు జాగ్రత్తగా ఈ కార్యక్రమం నుంచి తప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం పై నెగ్గిన ఎమ్మెల్యేలు, సీఎం పైన నెగ్గిరట. 99 రోజుల ప్రణాళికలో సీఎం వర్సెస్ ఎమ్మెల్యేల పోరులో ఎమ్మెల్యేలే నెగ్గారు. తొలుత ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మెజారిటీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో వ్యతిరేకించినట్టు పార్టీలో చర్చ జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గి ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలిసింది. మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ కార్యక్రమాలకు వచ్చిన రాకపోయినా పట్టించుకోవద్దని, మీ పని మీరు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించినట్టు తెలిసింది అంటూ ఇక్కడ పోకున్నా సరేనట. అయిపోయింది. ఇక వాళ్ళకి ఇంకా అల్కగా ఇక పోతారేమో వస్తారేమో. నేనైతే ముఖ్యమంత్రి వస్తాడు కదా, ఇక ప్రజల్లోకి డైరెక్ట్గా మా రైతన్నలందరూ కూడా అడిగే అవకాశం వచ్చింది. ఇక అడుగుతారు ఖచ్చితంగా. ఇక వాళ్ళకైతే చాలా కోపం మీద ఉన్నారు, తిక్కలు ఉన్నారు కదా, అడుగుతారు అని నేను అనుకున్నా. కానీ పోతలేరట, ఎమ్మెల్యేలు కూడా వస్తలేరట. ముఖం చాటేస్తారు, తప్పించుకొని తిరుగుతారు. ఇక వాళ్ళని చాటేసినోడిని, తప్పించుకొని తిరిగేటోడిని దొంగలు అనకపోతే ఇంకేమనమంటారు? భయపడి ముఖం చూపెట్టకుండా తిరిగితే వాళ్ళని ఏమంటారు చెప్పండి? దాన్ని మనం అంటే నొప్పి అవుతుంది ఇక చాలా మందికి.